ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందినటువంటి చిలకలూరిపేట నియోజకవర్గం అందరికీ విదితమే. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి స్టార్ క్యాంపెయినర్గా పేరుండి ఒక మహిళా ఎమ్మెల్యేగా టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీకి వచ్చి వైఎస్ఆర్సీపీలో ఎట్ ఏ టైం రావటం, ఎమ్మెల్యేగా గెలవటం, మంత్రి అవటం అంతా ఒక లక్ అని చెప్పుకోవచ్చు. విడుదల రజని ఈమె స్టార్ క్యాంపెయినర్, వైసీపీలో కీలకమైనటువంటి నేత అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ప్రధానమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈమె చేతికి అప్పగించినటువంటి పరిస్థితులు కూడా నాటి కాలంలో జరిగినాయి. అయితే ఇటీవల దాకా కూడా అదే పరిస్థితి నడుస్తుంది. అయితే ఇటీవల ఆమె జనసేనలోకి వెళ్తున్నట్టు రోమరు అనేది బాగా జరిగింది. అందుకని బాలినేని వాసు గారితో తను మాట్లాడటం, ఆయన పార్టీ మారాడు కనుక ఏం కూడా పార్టీ మారుతుంది, ఇంకా కొంతమంది కూడా మారే అవకాశాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలు అయితే వచ్చినాయి. అవన్నీ కూడా ఏంటంటే జరిగిన మాట వాస్తవం లేదా తెలియదు కానీ రూమర్స్ అయితే వచ్చినాయి. అదేవిధంగా కొన్ని వీడియోస్ కూడా వైరల్ అయినాయి. ఆమె జనసేన వాళ్ళతో మాట్లాడటం, ఇట్లా కలవటం అనేది కూడా జరిగినాయి, చాలా జరిగినాయి. సో అయితే వైఎస్ఆర్సీపీ అధిష్టానం మాత్రం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల విడుదల రజనీ గారికి మరలా చిలకలూరిపేట పగ్గాలు అప్పగించడం జరిగింది. అంటే గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి దారుణంగా ఓటమి పాలైనటువంటి విడుదల రజనీ గారు మరలా చిలకలూరిపేట పంపించారు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలవడానికి ప్రప్రదమైన కారణం ఏంటంటే అక్కడ అంటే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మరి రాజశేఖర్ గారు, ఈయన ఇక్కడ స్థానికుడు, బలమైన సామాజిక వర్గం. ఒకనొక టైంలో పత్తిపాటి పుల్లారావు గారికి ధీటైన అభ్యర్థిగా ఉన్నాడు. తర్వాత ఆర్థికంగా కావచ్చు, పలు రకాల కారణాల చేత ఆయన కొంచెం స్లో అవడం జరిగింది. సో అయినా వర్గం అయితే బలంగా ఉంది అక్కడ. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఏం చేసిందంటే ఆయన్ని మీకు ఎమ్మెల్సీ ఇస్తాము, అవసరమైతే మంత్రిని చేస్తాము, ఈసారికి మీరు పక్కన ఉండండి, రజనీ గారికి మీరు సపోర్ట్ చేయండి, మిమ్మల్ని ఎక్కడ కూడా తగ్గించాం, మీకు కీలకమైనటువంటి పాత్ర ఉంటుంది అని చెప్పేసి మరి రాజశేఖర్ గారు చెప్పి విడుదల రజనీ గారికి అక్కడ సపోర్ట్ చేయించి ఆమెను గెలిపించడం జరిగింది. సో గెలిపించిన తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, అంతా బాగానే ఉంది. కానీ మంత్రి అనే పదాన్ని మాత్రం చేయలేకపోయింది వైఎస్ఆర్సీపీ. దానివల్ల కొంత రాజశేఖర్ గారు బాధకు గురయ్యారు. అంటే ఆ రోజునే పోటీ చేస్తే విడుదల రజనీ గెలిచేది కాదు కదా, నేను పార్టీకి చేశానన్న ఆ మాటలు కూడా వినిపించినాయి. కానీ ఆయన ఎమ్మెల్సీ మాత్రం ఇచ్చారు, ఆయన కంటిన్యూ అవుతూ ఉన్నారు. అయితే సో ఈ తరుణంలో ఇక్కడ ఇప్పుడు విడుదల రజనీ గారిని మరలా తీసుకురావడం వల్ల కొంచెం మరి రాజశేఖర్ గారికి ఇబ్బందికరంగానే మారిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి చేస్తారా, లేకపోతే ఇక్కడ వీళ్ళిద్దరు ఒకరు రాజశేఖర్ గారు ఇండిపెండెంట్గా వేయటం, లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి కలిసి ఉండే అవకాశాలు అయితే మరి కనిపించే పరిస్థితి లేదు. సో దీనివల్ల టీడీపీకి ఇంకొంచెం ప్లస్ అవుతుంది అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం, కొంచెం వెయిట్ చేయాల్సిన విషయం కూడా ఉంది ఇక్కడ. సో దీనివల్ల ఏంటంటే విడుదల రజనీ గారికి గెలుస్తుందో లేదో తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఈసారి రాజశేఖర్ గారు అక్కడ కీలక పాత్రని పోషించే విధంగా ఉందన్నమాట. సో వైఎస్ఆర్సీపీ అధిష్టానం మరి ఆయన్ని బుజ్జగించుదా లేకపోతే ఎట్లా చేస్తుందా అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.